నంద్యాల జిల్లా దోన్ మండలంలోని దేవరబండ చెరువు కబ్జాలకు గురవుతోంది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ చెరువు విస్తీర్ణం 174 ఎకరాలు ఉండగా ఇప్పుడు కేవలం 74 ఎకరాలకి కుదిరిస్తూ కరకట్ట వేయటం చాలా అన్యాయమని అన్నారు. అదేవిధంగా బావులు తవ్వి నీళ్లు అమ్ముకుంటున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించుకుంటే ధర్నాకు దిగుతామని గ్రామస్తులు హెచ్చరించారు. చెట్లు అనేది కూడా వాసవ శివాజమే. ఇప్పుడు మనకు అది ఉందా ఆ గెట్టు కాడ నంబర్ రాయి కూడా తీసుకుంటాం. ఇప్పుడు అనే కదా అడుగుతాడు ఎక్కువని వాడు నేను అడిగితే ఇప్పుడు అడిగితే వాళ్ళేం చెప్తారు, వాళ్ళంతే. మాట చెట్ల వరకు నాటిండే చెట్లు గవర్నమెంట్ వచ్చినాడు ఈరోజు పడకరాదు. ఎట్లా నీళ్ళు ఉంటాయి. మన చెరువు ఎంత ఉందంత. ఈరోజు దేవరబండ గ్రామం తరపున దేవరబండ గ్రామ ప్రజలు రైతులు అందరూ మన దేవరబండ గ్రామ పంచాయతీ చెరువు ఆయకట్ట దగ్గరికి రావడం జరిగినది. అదేవిధంగా ఈ చెరువు గతంలో చాలా పెద్ద చెరువు. ఈ చెరువు మనకు ఎంత ఉపయోగం అంటే రైతులకు చుట్టుపక్కల ఆయకట్టు వేయడం వల్ల రైతులకు నీళ్ళు ఇంకడం కానీ రైతుల పంటలకు కానీ గ్రామస్తులకు కానీ పశువులకు కానీ ఈ చెరువు కింద 10 పల్లెలు బాగుపడతాయి. అలాంటి చెరువుని ఈ రోజు ఆయకట్టు మినిస్టర్ గారు గతంలో ఈ చెరువుకి వచ్చారు. అయ్యా మినిస్టర్ గారు వచ్చి ఏం చెప్పారంటే రోజు పూజలు చేసి ఈ చెరువు 174 ఎకరాలు ఉంది. ఆ డిఈ రవీంద్రనాథ్ పిలుచుకొని కూడా ఈ చెరువు ఒకప్పుడు పెద్ద చెరువుని దీన్ని సరైన ఆయకట్టేసి టూరిస్ట్ ప్లేస్ గా పెట్టాల్సిందిగా చెప్పాడు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంటే చెరువు పెద్దన్నర వల్ల కొంతమంది చెరువు ఉన్న సర్వే ప్రకారం మాకు సర్వే ప్రకారం చూపించలేదు. ఆ సర్వే ఏమంటున్నారంటే ఇట్లా పైకున్న మా చెరువు ఆయకట్ట రాళ్ళకి ఇక్కడ నాటి చెరువు ఇట్లా వేయాల్సిందిగా కోరుతున్నామని వాళ్ళు అంటారు. మేము అలా కాదయా, మా ఊరు పెద్దల రైతులు తరలి వచ్చి రోజు చెరువు ఆయకట్ట ఎంత విస్తీర్ణం ఉంటే అంత విస్తీర్ణం చేయాల్సిందిగా మీకు కోరుతున్నాం. కానీ మా ఊరు గ్రామస్తుల పెద్దలు అంత వచ్చి 3 వేలైంది ఈ చెరువు ఆయకట్ట అడ్డమేయడం. కానీ స్పందించిన ఆఫీసర్లు ఇంతవరకు స్పందించలేదు. ఆఫీసర్లు ఇరిగేషన్ వాళ్ళు కానీ ఏఈ కానీ డిఈ కానీ ఎంఆర్ఓ కానీ సర్వేయర్లు కానీ విఆర్ఓలు కానీ సచివాలయం సిబ్బంది కూడా ఇంతవరకు ఒక్కరు స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు? కొంతమంది పెద్దన్నర వల్ల స్పందించలేదు. ఏ పెద్దన్నర అంత భయం మీకు? మేము ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి కాల్ చేశాము, ఆర్డీఓ గారికి కాల్ చేశాము, అయిపోయింది. ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ పెట్టాల్సి వచ్చింది. సార్ మా ఊర్లో ఇట్లా ఆపాము, మీ దృష్టికి తీసుకొస్తామని డిపార్ట్మెంట్ దృష్టి తీసుకొచ్చాము. వాళ్ళు కూడా మమ్మల్ని స్పందించారు. ఎస్ఐ గారు కూడా వాళ్ళకి సూపర్వైజర్లకు అందరూ కాల్ చేసి అయ్యా ఈ పంచాయతీ దగ్గర మీరు పెట్టొద్దండి, ఇదంతా అయిపోయిన తర్వాతనే మీరు జేసీబీ పెట్టమని మాకు తెలిపారు. వాళ్ళు ఇప్పుడు ఎవరు దీన్ని ఆక్రమిస్తున్న వ్యక్తి? దీన్ని ఆక్రమిస్తున్న వ్యక్తి ఒకరని కాదు. ఈ పొలాలు వచ్చేసి చూద్దాం. వాళ్ళు వచ్చేసి చెరువు ఆక్రమించుకొని లోపలికి పంపిస్తున్నారు, చెరువు దగ్గరికి తీస్తున్నారు. నీళ్లు అది మా ప్రాబ్లం. నీళ్ళు అయితే 1,50,000కి అట్లా అమ్ముకుంటున్నారు. విస్తీర్ణం ఎంత? దీని విషయం 174 ఎకరాలు. ఇప్పుడు ఎన్ని దగ్గర మీకు అద్దులు కాదని ముందుకు వస్తున్నారు వాళ్ళు. మొత్తం 100 ఎకరాలు తీసేస్తున్నారు. ఇంకా ఇప్పుడు 100 ఎకరాలు తీసేసి మా ఊరు ఇలాగ ఎంత ఉంటే అంత పెట్టమను. మాకు వచ్చేసి చెరువు ఇలాగ ఎంత ఉంటే అంత పడాలని. మొత్తం 200-300 పసలు అమ్ముకున్నారు చెరువు లేక, నీళ్లు
ఈ చెరువు నిండి రైతుల ఆవులు ఆవులని మేపుకోవడానికి లేక ఆవులు మేపుకోవడానికి లేక కానీ ఈ పొలం వేసినందుకు ఆవులు బండ మా విలేజ్ దేవరబండ వచ్చేసి మా చెరువుకి వచ్చేసి చాలా అవకాశం ఉంది. అలాంటిది వచ్చేసి ఇక్కడ మెట్టిపిల్ల దక్షిణ మొక్క మెట్టిపిల్ల వాళ్ళు వచ్చేసి ఆ పులి వాళ్ళు వచ్చేసి మాదే తర్వాత వాళ్ళు ఆక్రమించేసి మాకు దగ్గరికి చేసుకుంటా నేర్పిస్తున్నారు. అందుకని మాకు ఆయకట్టు యాడుకుంటే యాడికి వేయాలా అని మా కోరిక. మా ఊరు పక్క మనకే ఇప్పుడు వాళ్ళు ఆక్రమిస్తున్నారు సార్. ఆక్రమించి దగ్గరికి చెప్తున్నారు సార్. ఇప్పుడు ఆ మాడితోటి చెరువు కట్ట సర్వేరు యాడికి వస్తుందో ఆడికి వెళ్ళమాట మాకు జిల్లా సర్వేని కానీ పెట్టి సర్వే చేపించి ఆయకట్ట కాడికి వేయాలని మేము కోరుతున్నాం. డోన్ మండలం దేవరబండ గ్రామం. నా పేరు శ్రీనివాసులు. ఇక్కడ ఈ చెరువు పేరు మొత్తంగా దేవరబండ గ్రామం నుంచి చెరువు పేరు పూర్తి పేరు కొలకొలకొల చెరువు అంటారు. ఈ చెరువు దాదాపు 174 ఎకరాలు దాదాపు ఉన్నట్టుంది. అని ఈసారి గతంలో 4-5 నెలల కిందట మంత్రి గారు భూమి పూజ చేసినాడు. అప్పుడు ఈ సరౌండింగ్ రైతులు అడగడం జరిగింది, ఏమి సార్ మాది పొలాలు చేసుకున్నాం, ఇక్కడ ఇంత మా పొలం పోతుంది, మా పొలం ఎంత సార్ అంటే, లేదమ్మా ఎవరి పొలం అందరికి సమానమే, మొత్తము ఎంత సరైన అంత వేపిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఈ చెరువును కుదించి 74 ఎకరాలకి ఆర్డర్ కాపీ తెచ్చినట్లు మాకు పూర్తి క్లారిటీ లేదు. కానీ ఆ వార్త వచ్చింది 74 ఎకరాలకు వచ్చిందని చెప్తున్నారు. అది క్లారిటీ లేదు మా కాడ కూడా. దీనిపైన మీరు ఎంఆర్ఓ గారికి ఏమన్నా సంప్రదించినారా? ఇప్పటికైతే మేము కాల్ మాత్రమే చేసినాం ఎంఆర్ఓ గారికి, అడిఓ గారికి. అర్జీ రూపంలో ఏమీ లేదు. మేము ఈరోజు సెలవు, నిన్న మొన్న 2 ఉగాది పండుగ రోజులు, తర్వాత ఈరోజు రంజాన్ వల్ల మేము వాళ్ళ ఆఫీస్ దగ్గర పోలేదు. కావున ఈ రోజు కానీ మాకు దీని మీద సంబంధిత అధికారులు స్పందించి దీని విస్తీర్ణం ఎంతవరకు ఉందో, నీటి మురుగు ఎంతవరకు ఉందో దాన్ని క్లారిటీగా చేసి